5 రాష్ట్రాల్లో ప్రజలు వేసిన బ్యాలెట్లు బాక్సులకు వెళ్ళగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలు ఆమాంతం ఎప్పుడూ లేనటువంటి చరిత్రలో లేనటువంటి పద్ధతిలో 993 రూపాయలు పెంచుతూ 3200 రూపాయలకి కమర్షియల్ గ్యాస్ ధరని పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు. పెరగవని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మార్చులు ఒక పక్కన, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎటువంటి విపత్తు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజల మీద భారాలు పడవు, ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం అని చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. 993 రూపాయలు పెరగటం అనేటటువంటిది చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే ఒక్కసారిగా 1000 రూపాయలు. ఈ 3 నెలల్లో 1380 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. గత జనవరి ముందు అంటే డిసెంబర్ మాసంలో చూసినట్లయితే 1600-1700 రూపాయలు లోపు ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ ధర ఈ రోజున 3200 రూపాయలకు సుమారు దగ్గరగా ఎగబాగటం అనేటటువంటిది చూసినట్లయితే ప్రజలు పాలకులు అనుకుంటా ఉన్నారు, బీజేపీ వారు కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉన్నది మేము డొమెస్టిక్ గ్యాస్ ధర పెంచలేదు కాబట్టి, వంటింటిలో మంట పెరగట్లేదు కాబట్టి ఇది ప్రజలు గ్రహించరని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది పరోక్షంగా ప్రజల మీద పడేటటువంటి భారం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజున చిన్న హోటళ్ళు కానీ లేకపోతే బేకరీస్ కానీ మరి టిఫిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మూతపడేటటువంటి పరిస్థితి. ఎందువలనంటే ప్రతిదీ కూడా రేటు పెరుగుద్ది. పరోక్షంగా ఈ రోజున ప్రత్యక్షంగా కొనుక్కునేటటువంటి కొనుగోలుతో పాటుగా పరోక్షంగా పెరిగేటటువంటి ధరలు కూడా ఈ రకంగా ఈ రోజు ఇడ్లీ రోడ్డు మీద చూసినట్లయితే 30 రూపాయలకు దొరికేటటువంటిది రేపు 40 రూపాయలకి 50 రూపాయలకి ఎగబాకేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా పెట్రోల్ గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి అన్నిటిని కూడా పరోక్షంగా ప్రజల మీద భారాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని కూటమి ప్రభుత్వం తక్షణమే బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపుగా పెంచినటువంటి 993 రూపాయలు ఉపసంహరించాలి. అదే పద్ధతిలో రేపు ఎలక్షన్ కోడ్ 4-5 తారీఖుల్లో ఎలక్షన్ కోడ్ పోయి ముగిసిన తర్వాత పెట్రోల్ ధర లీటర్కి 20 రూపాయలు, పెట్రోల్ 20 రూపాయలు, అలాగే డీజిల్ 25 రూపాయలకి పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి ఈ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రకమైనటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభాన్ని దారితీసేటటువంటి ద్రవ్యోల్బణం దిగజారేటటువంటి పరిస్థితిలో ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలందరూ కూడా గ్రహించాలా. అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా ప్రజల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడేటటువంటి దానికి అవకాశం లేకుండా చర్య చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా బాధ్యత తీసుకోవాలా. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మేము ఎప్పుడో చెప్పాం, పశ్చిమ ఆసియాలో వచ్చేటటువంటి యుద్ధం వలన వచ్చేటటువంటి రాబోయేటటువంటి కాలంలో సంక్షోభం, ఆ సంక్షోభం కాస్త ఆర్థిక సంక్షోభంగా దేశంలో వచ్చేటటువంటి పరిస్థితులు గమనించి సిపిఐ ఆ రోజే చెప్పింది. ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా అదే. కాబట్టి నరేంద్ర మోడీ ట్రంప్ విధానాలకి అడుగులకి మడుగులు అంతవరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యుద్ధ మేఘాలని పక్కన పెట్టాలా, పెంచాలనేటటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని ఉపసంహరించుకోవాలనేటట్టుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రోజు చేస్తున్నటువంటిది బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటిది మోసపూరితమైనటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా గ్రహించమని చెప్పి ఓట్లు వేసి 5 రాష్ట్రాల్లో ఓట్లు బ్యాలెట్లో వెళ్ళగానే ఇమీడియట్ గా ఒక్క రోజులోనే ఆమంతం 900 రూపాయలు అంటే సుమారు 1000 రూపాయలు పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ బీజేపీ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు దీన్ని వ్యతిరేకించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ పెంచినటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలా, పెట్రోల్, డీజిల్, గ్యాసులు పెంచేటటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.